నుంచి చూస్తున్నాను. సంథింగ్ ఈస్ ఫిషింగా అనుకున్నాను. ఇదన్నమాట విషయం. అయినా ఆయన ఎలా చంపేశారా మీరు? సార్ మేమేం చంపలేదు సార్. అంటే మీరు చంపకుండానే శవం అక్కడికి నడిచొచ్చిందంటావా? ఏమో సార్, నేను బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసేంత వరకు లోపల శవం ఉంది. అవును సార్, నిజంగా మాకేం తెలియదు సార్. అవును ఓనర్ గారు, మాకేం సంబంధం లేదు. అవును సార్, బాలరాజు పూజని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేలోపే ఇంట్లో శవం ఉంది. అంటే మీ ఇద్దరికి ఏం తెలియదు అనమాట? తెలియదు సార్. వాళ్ళిద్దరేంటి సార్? నాకు కూడా ఏం తెలీదు. అవునా? చేయలేదా? చేయలేదు సార్. నువ్వు ఫ్లాట్ నుంచి పూజని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫ్లాట్ లో ఎవరున్నారు? నేను ఒక్కడనే ఉన్నా సార్. గడి ఎవరు పెట్టారు? నేనే సార్. తిరిగి వచ్చేసరికి ఇంట్లో శవం ఉంది. ఇది కరెక్ట్ సార్. నీకేం తెలీదు? మీకు చాలా ఇంటెలిజెన్స్ సార్. ఏరా, నీకు నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఇంచుమించు అంతే సార్. ఏవండి, నా మాట వినిపిస్తుందా? లేవండి, మీరు లేకుండా హౌవాయిలు ఇవ్వండి, తెల్లండి. ఓనర్ గారు, బాలు మంచివాడండి. తను అలాంటి పని చేసుండడు. ఉండమ్మా, నీకేం తెలీదు. రే, మా ఆయన నీకేం ద్రోహం చేశారా? దేవుళ్ళంటి మనిషిని పట్టుకుని చంపేశారు కదరా. హ్యాండిల్ విత్ కేర్ అని కేర్ హాస్పిటల్ పోయేలా చేశారు కదరా. అక్కయ్, చనిపోతే కేర్ హాస్పిటల్ కాదు, మార్చరీకి వెళ్తారు. నోర్మై, చేసిందంత చేసి ఎలా మాట్లాడుతున్నారో చూడు. మాట్లాడి నోరు తెరిచి. నువ్వే కదా నోర్మి అన్నావు. ఏరా, మీకు నవ్వులాటగా ఉందా? ఉండండి, పోలీసులకు ఫోన్ చేస్తాను. కొంచెం ఆగండి సార్. దేనికి చేస్తారు పోలీసులకి? అసలు లోపల ఉన్నాడు ఎవడో నాకు తెలియనే తెలీదు. చెప్పాను కదరా, తెలియనే తెలీదు. ఎందుకు చేస్తారు? ఈయన హస్బెండ్ అని చెప్పి నాకు ఇందాకే తెలిసింది. సంబంధం లేని వ్యక్తిని నేనెందుకు చంపుతా సార్? చెప్పు సుజనా, చెప్పురా, నేను ఎందుకు చంపుతాను? ఇదేంటి, బాలజన్న వాళ్ళ ఇంట్లో నుంచి ఒకటే అరుపులు వినిపిస్తున్నాయి. డోర్ కూడా ఓపెన్ చేసింది. బాయ్ని వదలట్లే. అది కూడా నిజమే. వీడొచ్చింది ఇక్కడికి. సార్, ఏమైంది? ఏం లేదురా, ఈ బాలరాజు అప్పారావు గారిని చంపేశాడని వాళ్ళ ఆవిడ అంటుంది. అవునా? అన్నా, అన్నంత పనే చేసావు కదన్నా. ఏమన్నాడు? ఒక వారం నుంచి అప్పారావుకి బాలరాజుకి అస్సలు పడట్లేదు. షాప్కి వచ్చిన ప్రతిసారి గొడవ పడుతున్నారు. నిన్ననే నా ముందే బాలరాజు అప్పారావుకి నిమ్మకాయ పెట్టేస్తానన్నాడు. నా ముందే అన్నాడు. ఆడెవడో కూడా తెలియదు అన్నావు కదరా. అసలు ఎప్పుడు చూడలేదన్నావు కదా బాలరాజు. ఏంటి బాబు, మర్డర్ చేశారా? ఇంత పెద్ద తప్పు చేశారో తెలుసా? బాబు నీకేం తెలియదు, పక్కన అడగబో. ఏ ఆపు, ఇంత క్లియర్ గా ఇంట్లో దొరికాక కూడా తప్పించుకోవాలని చూస్తున్నావు. నీ పని ఇట్లా కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు షాకింగ్ స్టేట్లో ఉన్నా. చాలా దారుణం జరిగింది. ఈమె మా అక్క హస్బెండ్ ని ఈ బాలరాజ్ చంపేసి చంపలే అంటున్నాడు. నేను చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో మీరే కమెంట్స్ లో చెప్పండి. అక్క ఏమైంది అక్క? ఏమైంది? అక్క లే అక్క. అక్క 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 లే అక్క. అక్క ఏమింటదరా? ఏమోరా అక్క. బాలరాజు, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇందులోంచి ఎలా అయినా బయటపడొచ్చు. నేనేం చేయలేదు సుజనా, నాకేం సంబంధం లేదు. అందరు నన్నే అంటున్నారు. నాకు తెలుసు బాలరాజు. అంతా క్లియర్ అయిపోతుంది కదా? అయిపోయింది, నువ్వేం టెన్షన్ పడకు. అన్నా, ఏంటా అందరు చెప్తే ఏమనుకునే కానీ మీ నిమ్మకాయకి చాలా పవర్ ఉందన్నా. పోరా ఇక్కడి నుంచి. అసలు చెప్పినట్టే చేశారు కదన్నా. నాకు హెల్ప్ కావాలన్నా. నన్ను ఎప్పుడు ఒకటి విసిగిస్తూ ఉంటాడు. మీరే ఆ నిమ్మకాయ ఏదో నాకు ఇస్తే నేను వానికి పెట్టేస్తా. బట్ చనిపోవద్దు. కాళ్ళు చేతులు పడిపోతే చాలు, ఇవ్వండి అన్నా. నువ్వు ఇరికిచ్చిందే కాకుండా మళ్ళీ నన్ను వచ్చి పడుగుతున్నావా?
అప్పుడేదో మీ పవర్ తెలియక చేశానన్నా. ఇవ్వండి అన్నా. ఇంకొకసారి విసిగించావనుకో అన్ని నీకే పెట్టేస్తా. సారీ అన్నా, కూల్, నో ఆఫెన్స్. ఓకే అన్నా. మా ఆయన అక్క అక్క ఏమండి ఏమండి అయ్యో చూడలేకపోతున్నానే. మా బావని చూడండి చచ్చిపోయి ఉన్నాడు. ఏమండి మీకు మీ అక్క ఇష్టమైతే లైక్ చేసి కమెంట్ చేసి ఫాలో చేయండి. అక్క ఏమండి మా బావని చూడండి. ఏమండి లే బావా. ఏమండి అయ్యో అక్క. బావా, లే బావా. లేవండి వీడే దీనికి కారణం. లేవండి లేవండి బావా బావా, ఏమండి లే బావా. అక్క ఏడోకక్క. లేవండి బావా లేవండి లేవండి బావ కూడా లేచాడు. బాలరాజు బాలరాజు బాలరాజు. ఏ సునీత, ఏంటి అక్కడ నిల్చున్నావు? దా కూర్చో. ఏమైనా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు వాడు మనిషేనా? ఏవండి మీరు బ్రతికే ఉన్నారా? బతుకున్నానా అంటే? పూజ, నేను డోర్ వేసేసి వస్తాను. వాడు బతుకున్నా చచ్చిందో ఒకసారి చెక్ చేయవా? అమ్మో, ఇప్పుడు నేను వీడిని ముట్టుకుంటే నా ఫింగర్ ప్రింట్స్ పడతాయి. నేనే చంపేసిన అనుకుంటారు. వీడి ముఖం చూస్తుంటే చచ్చిపోయిన వాళ్ళకే ఉన్నాడు. చచ్చిపోయిండని చెప్పేస్తా. ఏమైంది? బతికి ఉన్నాడా? చచ్చిపోయిండు. ఇంకమ్మో, నీ వల్ల కదా ఎంత పెద్ద ప్రాబ్లం అయింది. సారీ. అంతా ఓకేనా? ఏమైంది? ఆంటీ ఓనర్ గారు బాగున్నారండి? నేను బాగున్నానండి. వీళ్ళంతా ఎవరు మన ఇంట్లో ఉన్నారు? ఏవండి ఇది మన ఇల్లు కాదు, వాళ్ళిల్లు. అదేంటి? ఇప్పుడు దాకా మీరు చనిపోయారు అనుకున్నాం. అయినా మీరెలా వచ్చారు ఈ ఇంట్లోకి? బా, కీస్ లోపలే ఉన్నాయిగా. పర్లేదులే, ఎప్పుడే వస్తాంగా. ఇంకెంతో ఒక్క ఫ్లోర్ ఉంది. 1 అంటే 1. సెకండ్ ఫ్లోర్ వచ్చున్నా. సెకండ్ నుండి సెకండ్ తర్వాత 2 తర్వాత 3. 3 అంటే 1 ఇంకా 1 అంటే 1 ఎగ్రయ్యే 1 వచ్చేసాం. అంటే థర్డ్ ఫ్లోర్ వచ్చేసాం. 1. హలో సునీత డార్లింగ్, ఎక్కడున్నావురా? వచ్చా. ఏంటి డోర్ ఓపెన్ చేసింది? సునీత నేను వచ్చేసారా? సునీత నేను వచ్చేసారా ఇంటికి? సునీత వచ్చేసారా? ఎక్కడున్నావురా సునీత? స్టడీ ఆడపోయినావురా సునీత? హీరోరా, గుండు హీరో. సునీత ఆడున్నారు. సునీత ఆకలి
లేస్తుందండి సునీత. ఏమన్నా లోపల బెడ్ ఆడకు పోయినవరా సునీత? బెడ్ తినేది పోయి జాంబి పోయి బాటిల్ తీ ఏరా బాటిల్ ఎయ్యి చాలు చాలులే ఏరి. సునీత నేను బెడ్రూమ్ వచ్చేసారా? ఎక్కడున్నావు సునీత? ఎక్కడున్నావు? వచ్చేసా. సరే తల తిరుగుతానేదిరా. ఏరా స్వామి 4 ఒకటి మనం దానికి ఒకటేంది ఏరా డబ్బు వేసుకో. ఓకే నో ఫైన్. ఓకే టాబ్లెట్లు అయిపోయినాయి సునీత. టాబ్లెట్లు సునీత సునీత. అరే బీరోలో ఉన్నావా? యాడున్నా? మంచం కింద ఆకున్నావా? ఇది జరిగింది. అదే జరిగింది. అనవసరంగా మీ వల్ల వీళ్ళందరినీ బాధ పెట్టాం కదండి. చేది ఉన్నారు గారు. అది కాదు బాలరాజు. ఎన్నాళ్ళు అనుమానిస్తారండి? బ్యాచిలర్ గా ఉంటే అదొక పాపమా? లోకంలో ఉన్న ఎవరు మందు తాగరా? సిగరెట్లు వెలిగారా? అంతెందుకండి ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళు మందు తాగరని మీ గ్యారంటీ ఇవ్వగలుగుతారా? బ్యాచిలర్ గారు ఇంటికి దిగితే చాలు మా మీదే కళ్ళు. ఎప్పుడు వస్తున్నాడు, ఎవరితో వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, లేట్ అయితే ఎందుకైంది, జనాలు ఎందుకు వస్తున్నారు, అన్ని డౌట్సే. ఒక్కటి గుర్తుపెట్టుకుని ఓనర్ గారు, ఫ్యామిలీ ఇంట్లో దిగే ప్రతి రెంటోడు ఇంతకు ముందు బ్యాచిలరే. మాకు కూడా మనసులుంటాయి, మాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. దానికి జర రెస్పెక్ట్ ఇవ్వండి. సారీ. ఏంటయ్యా అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు? ఏదో ఫ్లోలో వచ్చేసింది. బాయ్ బాలరాజు. సరే. ఈ టెన్షన్ లో నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ప్రశాంతంగా నిద్రపోవాలి. అసలు ఇంటికి గ్యారంటీగా కుట్టుద్ది. ఈసారి వస్తాడేమో చూడు మళ్ళీ. సారీ బాలరాజు, నేను ఇబ్బంది పెట్టినందుకు. పోనీలే అక్కాయ్, ముందు మీ ఆయన తీసుకోపోండి. అయినా మళ్ళీ మనకు సారీ ఎందుకు అక్కాయ్? సారీ అమ్మా, నిన్న అన్నన్ని మాటలు అన్నందుకు. పర్లేదు. సరే వెళ్దాం పదండి. ఇందాక వరకు చెడ్డోళ్ళం, ఇప్పుడేమో మంచోళ్ళం. అదే గారా బాబు, నేను కూడా వెళ్తా. సరే నేను డోరేసి వస్తారా? సరే బాబు, అన్నీ సెట్ చేసాగా, ఇక నేను కూడా పోతున్నా. పోరా నాయన, పీడ వదిలింది. ఏమో అన్నావు. ఏమన్నా? ఏదో అన్నావు. అదే ఏమన్నా? పీడ అన్నావు కదా. ఏం పీడ? నా పీడ అన్నావు. నీ పీడ? నా పీడనే అన్నావు. నేను అలా అనలేదే. నా పీడ వదిలింది అన్నావుగా. నేను ఎందుకు అలా అంటా? ఏమో నీకే తెలియాలి. నేను అలా అనలేదు. నువ్వు అనలేదుగా, నాకు తెలుసు. చెప్పు ప్రాబ్లంగా కాదు, నేను అలానే అన్నా. నువ్వు ఇందా నిజమే. ఎందుకు అలా అన్నావు? నీకు తెలియదా? ఆయన ఎంత మాట్లాడు వేస్ట్. ఆఫీస్కి వెళ్ళి రేపు మాట్లాడదాం. ఏంటో ఏమో బాబు, అర్థం కాకుండా మాట్లాడు. బాయ్, మళ్ళీ రాకు. అమ్మా అయిపోయింది. రే బయటికి వెళ్దామా? ఏడికిరా? పద. ఏందిరా ఈ ట్రాఫిక్? ఘోరంగా ఉందిరా. ఇది మామూలేలే. ఎంత పెద్ద గండం నుంచి బయటపడ్డాం రా అసలు. అవునరా, నాకైతే ఇంకా డ్రీమ్లో ఉన్నట్టే ఉంది. నాకు ముందే తెలుసు నా బాలు అలా చేయడని. ఐ నో యూ ట్రస్ట్ మీ రా. అసలు ఎంత టెన్షన్ పడ్డానో నేను. నువ్వు మాట్లాడకు, మొత్తం నీ వల్ల అయింది.
నేనేం చేసినా? నువ్వు సరిగ్గా చూస్తుంటే ఈ పాటికి ఇంత పెద్ద స్టంట్ ఏది కాదు తెలుసా? సర్లే బాలు, అయిపోయింది కదా, లైట్ తీసుకో. నాకు మాత్రం ఇది నా జీవితాంతం గుర్తుంటదిరా. అయినా వాడి భార్య కొట్టంగానే లేచిందంటే ఇంత గట్టి కొట్టుంటదిరా. తలుచుకుంటే మస్తు నాకు కూడా అదే డౌట్ వస్తుందిరా. నా ఫోన్ మర్చిపోయా లోపల, తీసుకొని వస్తా. ఏమేది? పూజ ఒకసారి చెక్ చేయవా? నేనే చెక్ చేస్తా. ఏమైందిరా? ఏమైంది? చచ్చిపోయిందిరా.